నాకంటే ముందు మా మిస్సెస్ ప్రభువుని నమ్ముకుంది, నాకు తెలియదు. ఒకరోజు నా కళ్ళుల్లో పడిపోయింది ఆమె చర్చికి వెళ్ళినట్లు. చర్చిలోకి వెళ్ళి జుట్టు పట్టుకుండి రోడ్డు మీద నుంచి లాక్కొచ్చేస్తూ ఉంటే కొట్టుకుండి పోలీసులు కూడా నన్ను అడ్డుకున్నారు. నేను భయంకరమైనటువంటి పాస్టర్ గారు చెప్పారు, త్రాగుబోతుని తెల్లవారుజాముని 4 గంటలకే ఒక క్వార్టర్ బాటిల్ వేసుకోండి, తరువాత ముఖం కడుక్కోండి, అన్నం తిని పనికి వెళ్తూ ఉండేవాడు. ఆ తర్వాత పోలమాంబ వైన్ షాప్ ఉంది, అన్ని దేవుళ్ళ పేర్లు కనబడుతున్నాయి. సరే, యేసు ప్రభు గారు వైన్ షాప్ ఎక్కడైనా ఉందా అని చెప్పి నిలకటం ప్రారంభించాను. ఎక్కడ కనపడదే. ఓహో, సత్యం అంటే ఇదన్నమాట. అయితే సత్యం అంటే దేవుడు ఇతనన్నమాట. అయితే చూసారే, అన్ని దేవుళ్ళ పేర్లు వైన్ షాప్ మీద ఉన్నాయి, ఎవరి పేరు లేదు. ఇప్పుడు ఆయన సత్యం అంటారా అసత్యం అంటారా? చప్పట్లు కూడా దేవుని మహిమపరచారు. నెక్స్ట్ అక్కడితో దాన్ని ఆఫ్ చేశాను. నెక్స్ట్ స్మోకింగ్ మానేయాలి, సిగరెట్లు మానేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బీడీ కట్టల మీద చూశాను, గణేష్ బీడీలు ఉన్నాయి. చుట్టలపై కట్టి మీద చూశాను, అయ్యప్ప చుట్టలు ఉన్నాయి. యేసు ప్రభు గారి బీడీలు ఎక్కడైనా కనపడతాయేమో, యేసు ప్రభు గారి చుట్టలు ఎక్కడైనా కనపడతాయేమో అని వేట ప్రారంభించాను. ఎక్కడ కనపడవే. అంటే ఆయన ఒక మనిషి గుండెను పాడు చేయటానికి కానీ, ఒక మనిషి ఆరోగ్యాన్ని పాడు చేయటానికి కానీ, ఒక మనిషి మనస్సును సంచలనమైపోయేలా చేయటం కానీ యేసు ప్రభుకు తెలియదు. కేవలం పాడైపోయినటువంటి జీవితాలు కట్టడానికి, పాడైపోయినటువంటి ఆరోగ్యాలను తిరిగి బాగు చేయటానికే ప్రభు వచ్చాడు. అదే సత్యం.